హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తోనే అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. నేను ముందు వ్లాగ్స్లో షేర్ చేసిన కదా సిటీకి వచ్చేస్తున్నామని. సో వచ్చేసినాము. ఈ పాలైతే నేను ఊరు నుంచి తీసుకొచ్చేసిన. వస్తుంటే నేను అప్పటికి వద్దాను అమ్ముండి తీసుకుపోదాం పోతున్నాం కదా ఎట్లాగా అన్నట్టు ఒక 2 లీటర్ బర్రె పాలు అయితే తీసుకొచ్చేసినాము. అవి ఆ రోజు నైటే కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. నేను తెల్లారేసరికి మీగడ ఎంత కట్టిందంటే, నేను ఇక్కడ రెగ్యులర్గా తీసుకునే పాలల్లో మీగడ ఇంత థిక్గా కట్టదు. అప్పుడు నాకు అనిపించింది ఓకే అందులో కూడా కల్తీ జరుగుతుందని పాలల్లో. అండ్ పెరుగు తోడేస్తే కూడా కల్తీ జరుగుతుందో జరగదో తెలుస్తుందంట పాలల్లో. మేము రెగ్యులర్గా తెచ్చుకునే పాలల్లో కల్తీ అంటే కల్తీ ఇంకా జస్ట్ పాలు పల్చగా ఉంటాయి అనమాట. దానివల్ల మీ కూడా ఇంత థిక్గా కట్టదు, కొంచెం లేయర్ లాగా ఫామ్ అవుతుంది అంతే. ఇదేంటంటే 1/2 ఇంచు మందంతో ఇట్లా కట్టింది. నేను స్పూన్ తోటి తీస్తుంటే కూడా రావట్లేదు. తర్వాత చిన్న జల్లిగంట తీసి దాంతో తీసిన. చాలా ఎక్కువ క్వాంటిటీలో వచ్చింది. ఇంకెట్లా నెయ్యి కూడా మళ్ళీ నిండుకుంది. చేసుకుందాం అన్నట్టుగా నెయ్యి చేసుకుందామని మీగడ అయితే తీసుకున్నాను. అయితే పెద్ద బౌల్లో కలెక్ట్ చేసుకుంటున్నా. ఇది నేను మొన్న సరుకులు తీసుకొచ్చినప్పుడు ఊరికి పోకుండా ముందే సరుకులు తీసుకొచ్చినాం మేము. అప్పుడు అక్కడ ఈ పాస్తా ప్యాకెట్ కనిపించింది. లైక్ మ్యాగీ లాగానే చేసుకోవచ్చు అంట ఈ పాస్తా కూడా. నేను దానికోసమని తీసుకొచ్చిన. అండ్ ఈ పాస్తా ఫ్యాంటసీ అయితే నాకు ఎప్పటి నుంచి ఉందంటే, మా పెళ్ళైన కొత్తలో నేను బాగా వంటల ఛానల్ చూసేదాన్ని. టీవీలో వంటలు వస్తాయి కదా, అవి బాగా చూసాను. అప్పట్లో ఈ ఏమంటారు చెఫ్ ఏమంటారు ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, అని బెస్ట్ చెఫ్ని సెలెక్ట్ చేయడానికి. సో అందులో చూసినప్పుడు ఇట్లా ఈ వైట్ సాస్ పాస్తా అనేది నేను చూసినాను అనమాట. వాళ్ళు ఆ చూపించే విధానానికో లేకపోతే ఆ కలర్ నాకు నచ్చో ఎందుకో నాకు తెలియదు. అప్పటి నుంచి నాకు కోరిక అట్లా ఉండిపోయింది. ఎప్పుడన్నా బయట హోటల్కి పోతే వైట్ సాస్ పాస్తా తినాలి అని. అయితే అది మైండ్లో ఉండిపోయింది. బట్ ఎప్పుడు పోయిన గుర్తులేదు. అన్నీ మేము ఎప్పుడైనా బయటకు హోటల్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నాకైతే గుర్తుకులేదు తినడానికి. నేను సౌదల్దేనికి పోయినప్పుడు నాకు ఇది అనిపించింది. సో ఒకసారి చేసుకొని చూద్దాం అసలు దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది, కొంచెం ఫ్లేవర్ అన్న దీంట్లో ఉండకపోతా అన్నట్టు నేనైతే చేసుకున్నా. ఇదైతే మంచిగా ఇండిపెండెన్స్ థీమ్లో 3 కలర్స్ వచ్చినాయి. నేనైతే చేసిన, మా పాపకు పెట్టేసిన. తనకు పెట్టి తన రియాక్షన్ ఏంటి అసలు ఎట్లుంది నేను టేస్ట్ చేసి చూసిన. సో అప్పుడు నాకు అర్థమైంది, ఒక వైట్ సాస్ పాస్తా అంటే పెద్దగా ఇదేమంత బాగుండదు, చూడడానికి మాత్రమే బాగుంటుంది క్రీమీగా. అంటే ఇది మిరియాల ఫ్లేవర్ తినే వాళ్ళకి నచ్చుతుంది. మేము మిరియాల ఫ్లేవర్ ఎక్కువ తినాం కాబట్టి నాకు నచ్చలేదు అనుకుంటా, మేబీ ఇన్ కేసు. మరి రెస్టారెంట్లో వేరేలాగా ఉంటుందో ఏమో తెలియదు. రెడీ టు ఈట్ కాబట్టి అంటే ఉడకబెట్టిచ్చేసుకొని తినేసేయడమే డైరెక్ట్. వాడు మసాలా ఇచ్చిన మనం మ్యాగీ మసాలా వేస్తే ఎట్లా చేసుకుంటాం, సేమ్ అదే ప్రాసెస్లో చేసిన నేను. మా పాపకు కూడా నచ్చలేదు, మా సనీక్షకి. 2-3 ముద్దలు తిన్నట్టు చేసి నాకు వద్దు, నాకు ఇది నచ్చలేదు, నాకు మ్యాగీయే కావాలన్నది. సరేలే తర్వాత ఎప్పుడైనా చేసి మిగిలింది నేను తినేసిన. బట్ పర్వాలేదు, ఆ డబ్బులకి ఓకే. బట్ ఫ్లేవర్ అయితే ఆ కోరిక అనేది ఇట్లా తీరిందనమాట, వైట్ సాస్ పాస్తా తినాలనే కోరిక. అండ్ నేను ఇల్లు క్లీనింగ్ చేద్దామని ఇంకా ఇన్ని రోజులు 15 రోజులు అయినాయి కదా. సో ఇల్లంతా రచ్చ అయిపోయింది. అది క్లీన్ చేద్దామన్నప్పుడు మా పాప అది బ్రష్లు ఉంటే తీసేస్తున్నాను, నేను పడేద్దామని చూస్తుంటే యాక్చువల్లీ హ్యాక్ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇంకా ట్రై చేయలేదు నేను, అంటే వీలు కాలేదు, టైం దొరకలేదు, ఇంకా సమ్ అనదర్ రీజన్స్ ఉండే, అందుకని నేను ట్రై చేయలేదు. సరే ఇప్పుడు ట్రై చేద్దాము, పిల్లలు పట్టుకోవడానికి అమ్ముంది కదా, సో ట్రై చేస్తా అన్నట్టుగా నేనైతే ట్రై చేసిన. నేను అసలు వస్తుందో రాదో, అసలు అట్లా అతుక్కుంటుందా, ఇదేంది అట్లా ఎట్లా అతుక్కుంటుంది అది అని నేను అనుకున్నా. బట్ అతుక్కుంది, వచ్చింది, వర్కౌట్ అయింది. అండ్ నేను ఎట్లా ఇల్లు క్లీన్ చేసే పనే చేస్తున్నాను కదా, ఇది కూడా యూజ్ అవుతుంది అన్నట్టు నేనైతే క్లీన్ చేసేసుకున్నా. ఇదైతే టీవీస్కి గ్లాస్ ఉంటుంది కదా, మనం తుడుచున్నప్పుడు ఆ గ్లాస్కి అంతా పట్టేసుకుంటుంది. దానికి ఫ్రిడ్జ్ మూలల్లో కార్నర్లు ఎక్కడైతే చేయి దూరదో అవన్నిటికీ బాగా పనిచేసింది. మంచిగా వర్కౌట్ అవుతుంది హ్యాక్. అయితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ అద్దం అయితే చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదు, నేను పోకుండా ముందు కూడా క్లీన్ చేయలేదు, అందుకే అద్దంలో కూడా క్లీన్ చేసేస్తున్నా. ఏమంటారు దాన్ని, కాలిన్, దాంతో చేస్తున్నాను నేను. బట్ పెద్ద దాంట్లో నుంచి చిన్న దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నా. పెద్ద ఉంటే ఏంటంటే ఆ బాటిల్ ఉంటే మా సమీక్ష పోయి బ్రష్ చేస్తూనే ఉంటుంది, అది ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది. అదే ఈ చిన్న స్ప్రే బాటిల్ అనుకోండి, అది తనకు ప్రెస్ చేయడానికి రాదు, ఎక్కువ ప్రెషర్ పెడితేనే అది ప్రెస్ అవుతుంది, దాంట్లో నుంచి కాలిన్ బయటకు వస్తుంది. అందుకని నేను ఇంట్లో పోసి ఆ బాటిల్ పెట్టేసిన, పెద్ద బాటిల్. పిల్లలు ఉన్నప్పుడు ఇట్లాంటి కొన్ని చిన్న టిప్స్ పాటించాలి, లేకపోతే అది అంతే సంగతి. ఇంకా నెల రోజులు రావాల్సింది వారం రోజులు కూడా రాదు, అది ఓడిచిపోతుంది వాళ్ళ చేతికి చిక్కిందంటే అది. అండ్ నేను క్లీన్ చేస్తున్నా, అమ్మ పిల్లల్ని ఆడిస్తుంది బయట సెల్లార్లా. మా పాప మంచిగా ఆడుతుంది, మా చిన్న పాప. అమ్మకి అలవాటు అయిందని చెప్పిన ముందు బ్లాగ్స్లో. సో బాగా అలవాటు అయిపోయింది అమ్మకి. అండ్ మా చిన్న పాప మెట్లు ఎక్కడమే కాకుండా తను దిగుతుంది. గాడ్,
పిల్లలు ఎక్కి దిగడానికి భయపడితే పర్వాలేదు, కానీ ఎక్కి వాళ్ళంతలో వాళ్ళు దిగిరు అనుకోరు, అది పడతారు, అది మనకే రిస్క్. అందుకని నేను అస్సలు అమ్మ వెనకెనకని తోకెంటని తిరుగుతాం, మా చిన్న పాప తోకెంట. అండ్ ఇల్లు క్లీన్ చేసేస్తున్నా. అండ్ యాక్చువల్లీ రాగానే ఇల్లు క్లీనింగ్ ఎందుకు పెట్టుకున్నా అంటే, మేము సాటర్డే వచ్చినాము, సండేనే బోనాలు ఇక్కడ మా దగ్గర, అందుకనే ఫాస్ట్గా ఉన్న ఒక రోజులోనే మేము అంతా చేసేసుకోవాలన్నమాట. అందుకనేసి నేను ఫాస్ట్గా వచ్చి అన్నీ స్టార్ట్ చేసేసినాం అనమాట, క్లీన్ చేసుడు మా ఫ్రెండ్ ఇట్లా అన్నీ బోనాల పండుగ కోసానికి. నేను బోనాలు ఏం చేయకపోయినా జస్ట్ చాకోస్ వచ్చినా కూడా ఇల్లు అయితే క్లీన్గా నీట్గా ఉండాలి కదా అన్నట్టుగా. అండ్ మా బోనాల పండుగ వ్లాగ్ మీరు చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు సుదర్శనారెడ్డి, నేను అర్చన. బాయ్.